చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే ఒక రకంగా నాకౌట్ మ్యాచ్ లాంటిదే. సో మరి సన్ రైజర్స్ హైదరాబాద్ కి చూసుకుంటే టాప్ 2 రేస్ కోసము ఒక కాంపిటీషన్ ఇచ్చే ఒక మ్యాచ్ అవ్వచ్చు. అది ఎవరికి, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ అలానే వచ్చేసి పాయింట్స్ టేబుల్ లో టాప్ 4 గురించి కాస్త డిస్కస్ చేసుకుందాం. సో ఇంకా అలానే వచ్చేసి నిన్న జరిగిన మ్యాచ్, అదే ఆర్సీబీ వర్సెస్ పీబీకేఎస్, దీని గురించి కాస్త డిస్కస్ చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ ఆర్ఆర్ వర్సెస్ టీసీ గురించి డిస్కస్ చెయ్యలేను యాక్చువల్లీ, బికాజ్ నేను వీడియో చేసేసరికి ఇంకా మ్యాచ్ జరుగుతుంది కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి ఇన్ని పాయింట్స్ అయితే కవర్ చేయబోతున్నాము, ఇన్ని రివ్యూస్ ప్రివ్యూస్ చేయబోతున్నాము. సో వీడియోని లాస్ట్ చూడండి. అండ్ అలానే వచ్చేసి మీరు కనుక మన ఛానల్లో కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఇప్పుడే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఇంకా వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, లాస్ట్ టైం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా మంచిగా అయితే ఉండబోతుంది. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హే గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్. సిలిండర్ ఏం సంగతులు? సో ఫస్ట్ వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ పీబీకేఎస్ రివ్యూ చేసుకుందాం. సో ఫస్ట్ సమ్మరీ చూసుకుంటే పీబీకేఎస్ వచ్చేసి టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ చూస్ చేసుకున్నారు. ఇంకా ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తూ 222 రన్స్ బోర్డు మీద అయితే పెట్టారు. 223కి చేస్ చేయడానికి దిగిన పంజాబ్ కింగ్స్ వచ్చేసి 200కి వచ్చేసి ఇక్కడైతే ప్యాకప్ అయితే అయిపోయింది. సో దాంతో వచ్చేసి ఇక్కడ వచ్చేసి 23 రన్స్ తోటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈజీగా గెలిచేసి క్యూ అన్న ఒక దాన్ని క్వాలిఫై అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. సో ప్లే ఆఫ్ రేస్ లో వచ్చేసి ఇది మొత్తానికి జరిగినది ఒక జస్ట్ ఒక సమ్మరీ. సో ఇప్పుడు క్లియర్ గా మాట్లాడేసుకుంటే ఫస్ట్ ఆర్సీబీ బ్యాటింగ్ గురించి మాట్లాడేసుకుంటే అక్కడ వచ్చేసి జకబ్ బెతలు పాపం తన బ్యాట్ నుంచి ఎందుకో రన్సే రావట్లే. నాకైతే అతని కోసం ఫస్ట్ లో వచ్చేసి తన ఛాన్స్ దొరకాలి అనుకుంటాను, కానీ ఛాన్స్ దొరికినాక అది అతని బ్యాడ్ లక్ లేకుంటే అతనికి ఏమైనా సెట్ అవ్వట్లేదు ఏమో అర్థం కాలే, కానీ బట్ రన్స్ అయితే అంత మంచిగా అయితే రావట్లేదు. ఇంకా విరాట్ కోహ్లీ చూసుకుంటే మరొకసారి హాఫ్ సెంచరీ అయితే వచ్చింది. సో ఇంకా దీంతో ఏంటంటే ఈ సీజన్ లో IPL 2026 లో వచ్చేసి 500 రన్స్ అయితే క్రాస్ చేసిండు మరొక్కసారి. సో కన్సిస్టెన్సీ మరొక పేరేమో విరాట్ కోహ్లీ. సో జస్ట్ విరాట్ కోహ్లీనే కాదు, సో మొత్తం ఆర్సీబీ టీమే కన్సిస్టెన్సీ. అది ఎందుకో కన్సిస్టెన్సీ మరొక పేరు, అది ఎందుకో చెప్తాను. సో విరాట్ కోహ్లీ 500 రన్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. మంచి ఇన్నింగ్స్ అయితే ఆడిండు, మంచి యాంకరింగ్ ఇన్నింగ్స్, అవసరం పడినప్పుడు యాంకరింగ్ ఇన్నింగ్స్, బౌండరీస్, సో మంచిగా అయితే ఆడిండు. ఇంకా దాని తర్వాత DDP దేవదత్ పట్టికల్ మంచి 50తో మిస్ అయిపోయినాడు, కానీ బట్ ఉన్నంతసేపు మాత్రం బౌండరీస్ కొట్టడం కానీ, విరాట్ కోహ్లీ సింగిల్స్ తీసుకున్నప్పుడు, డబుల్స్ తీసుకున్నప్పుడు అతని తోటి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం కానీ అన్ని కూడా దేవదత్ పట్టికల్ కూడా సూపర్ బ్యాటింగ్ చేసిండు. సో ఇది మొత్తానికి టాప్ ఆర్డర్ గురించి ఉంది. సో ఇప్పుడు వచ్చేసి దాని తర్వాత వచ్చిండు వెంకటేష్ అయ్యర్ వచ్చేసి ఫస్ట్ లో చూసుకుంటే 12 బాల్స్ మీద 9 రన్స్ మాత్రమే చేసినాడు. సో నేనైతే ఫస్ట్ లో ఏం జరుగుతుంది అబ్బాయి, ఎందుకురా అబ్బాయి ఇతన్ని ఇలా ఆడుతున్నాడు. సో లాస్ట్ టైం చూసుకుంటే కోల్కతా చూసుకుంటే అంత మంచిగా ఆడలేదు, ఈసారి ఏం జరుగుతుంది సీరియస్లీ నాకైతే భయం అయితే అనింది. ఎక్కడ చూసుకుంటే రజత్ పాటిదార్ లేడు, జితేష్ శర్మ ఫామ్ లో లేడు, టిమ్ డేవిడ్ చూసుకుంటే డక్ అయినాడు లాస్ట్ మ్యాచ్ లో. సో ఇంకా రుమైరీ షెఫర్డ్ చూసుకుంటే బ్యాట్ నుంచి అంత రన్స్ రావట్లే. సో అక్కడ నాకు నిజంగా భయం వేసింది. అప్పుడు వచ్చేసి వెంకటేష్ అయ్యర్ కొట్టిండు. సో సూపర్ బ్యాటింగ్ తోటి వచ్చేసి 75 రన్స్ నాట్అవుట్ గా అయితే నిలబడిండు. సో క్రేజీ ఫినిషింగ్ కానీ, క్రేజీగా బౌండరీస్ కొట్టడం కానీ, ఆ 12 బాల్స్ అయిన తర్వాత ఆ 20 బాల్స్ దానికి కొంచెం స్లోగానే అన్నాడు, కానీ దాని తర్వాత నుంచి కొట్టడం స్టార్ట్ చేసిండు. సో బౌండరీస్ మీద బౌండరీస్, బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్, ఇలానే వచ్చేసి 6లు 4లు బాగా బాధిండు అక్కడైతే. సో క్రేజీ పర్ఫార్మెన్స్ వెంకటేష్ అయ్యర్ సైడ్ నుంచి అయితే అయింది. ఇంకా దాని తర్వాత టిమ్ డేవిడ్ వచ్చేసి ఒక చిన్న ఫినిషింగ్ క్యామియో ఆడేసి అయితే అతనైతే లాస్ట్ బాల్ మీద అయితే అవుట్ అయిపోయినాడు. సో మొత్తానికి వచ్చేసి బ్యాటింగ్ లో అయితే ఇది జరిగింది. సో ఇంకా బౌలింగ్ లో చూసుకుంటే భువీ మరొక్కసారి పవర్ ప్లేలోనే 2 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఇంకా దాని తర్వాత భూవీ కూడా మంచి ఎకనామికల్ బౌలింగ్ చేసిండు. ఇంకా దాని తర్వాత రసిక్దార్ సలాం చూసుకుంటే 3 వికెట్స్ తీసుకున్నాడు, అతను కూడా మంచి బౌలింగ్ చేసిండు. సో ఇంకా జాష్ హెజల్వుడ్ చూసుకుంటే ఫస్ట్ ఎక్స్పెన్సివ్ మారిపోయిండు, జాష్ హెజల్వుడ్ చూసుకుంటే ఒక రకంగా ఎక్స్పెన్సివ్ అనేసి చెప్తాను నేను. సో మొత్తానికి వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది. సో ఇంకా దాని తర్వాత శ్రేయాస్ శర్మ, కృణాల్ పాండ్యా, రుమైరీ షెఫర్డ్ కూడా వీళ్ళు కూడా ఒక చిన్న అంటే వీళ్ళ స్పెల్స్ అయితే కంప్లీట్ చేసుకుని ఒక్కొక్క వికెట్స్ అయితే పంచుకున్నారు. సో ఎక్కడైతే స్కోర్ కార్డ్ అయితే టోటల్ గా అయితే ప్లే అయితే ఉంటుంది చూసుకోండి. సో గది మొత్తానికి ఈ మ్యాచ్ రివ్యూ. ఇంకా పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడేసుకుంటే వాళ్ళు చూసుకుంటే బౌలింగ్ లో ఫస్ట్ లో వచ్చేసి ఫస్ట్ 2-3 ఓవర్స్ దాకా బాగా చేశారు. దాని తర్వాత 6 ఓవర్స్ దాకా కూడా 60 రన్స్ కాపినారు. ఆ పిచ్ మీద 60 రన్స్ కూడా నాకైతే పవర్ ప్లేలో ఓకే యావరేజ్ స్కోర్ అనిపిస్తుంది నాకైతే, బికాస్ చిన్న బౌండరీ కాబట్టి మంచిగా రన్స్ వస్తాయి కాబట్టి 60 రన్స్ ఓకే ఆడ.
ఇంకా దాని తర్వాత వచ్చినాయి చూడు, యూజీ చహల్ సెవెంత్ ఓవర్ చేసిండు, అక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ 20 రన్స్ అయితే వచ్చేసాయి. సో అక్కడ ఎక్స్పెన్సివ్ అయిపోయిండు. సో ఇంకా అక్కడనే వచ్చేసి 60 నుంచి 81 దాకా స్కోర్ అయితే వెళ్ళిపోయింది. సో ఇంకా దాని తర్వాత కాస్త ఎక్స్పెన్సివ్ మారుతానింది. మధ్యలో వచ్చేసి అక్కడ వచ్చి హర్ప్రీత్ బ్రార్ సూపర్ పర్ఫార్మెన్స్ హర్ప్రీత్ బ్రార్ సైడ్ నుంచి తినింది. సో మన పంజాబ్ కింగ్స్ సైడ్ నుంచి చూసుకుంటే, సో అతనికి వచ్చేసి ఫస్ట్ లో చూసుకుంటే అతనిదే 2 వికెట్స్ పవర్ ప్లేలో అయితే తీసుకొని ఉన్నాడు అతను. సో మొత్తానికి వచ్చేసి హర్ప్రీత్ బ్రార్ సైడ్ నుంచి సూపర్ పర్ఫార్మెన్స్ అయితే తినింది. సో ఇంకా దాని తర్వాత ఈజీ చహల్ ఒక వికెట్ తీసుకున్నాడు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి హర్షదీప్ సింగ్, సో అతను ఒక వికెట్ ఏమో తీసుకున్నట్టున్నాడు. ఇంకా సో మొత్తానికి వచ్చేసి ఈ రకంగా అయితే పంజాబ్ కింగ్స్ వల్ల బౌలింగ్ కూడా ఉంది. సో బౌలింగ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాటింగ్ గురించి మాట్లాడేసుకుంటే, ప్రియాంశ్ ఆర్య చూసుకుంటే ఫస్ట్ లోనే వెళ్ళిపోయిండు. ప్రప్సిమ్రన్ సింగ్ నుంచి ఎంత మంచి ఇన్నింగ్స్ రాలే. కూపర్ కోహ్లీ చూసుకుంటే కాస్త కొట్టని ట్రై చేసినాడు కానీ ఒక చిన్న క్యామియో మాత్రమే ఆడేసిపోయిండు. ఇంకా శ్రేయస్ అయ్యర్ చూసుకుంటే అసలు ఏం ఆడలేదు. సో జస్ట్ 1 రన్ చేసి అవుట్ అయిపోయినాడు. ఇంకా దాని తర్వాత వచ్చింది శివశాంక్ సింగ్ అండ్ మార్కస్ స్టోయినిస్ మధ్యలో వచ్చిన ఒక ఇది పార్ట్నర్షిప్ బ్రో. సీరియస్లీ ఆర్సీబీ ఫ్యాన్స్ కి అయితే ఇక్కడైతే ఖచ్చితంగా గుండె దడదడ అయితే కొట్టుకుని ఉంటది. ఆ రకమైన బ్యాటింగ్ చేస్తాను వీళ్ళిద్దరు మాత్రము. సో ఒక్క స్టేజ్ లో వచ్చేసి గెలిచేస్తారు అన్న స్టేజ్ కి అయితే వీళ్ళైతే వచ్చేసారు 15-16 ఓవర్ దాకా కూడా. సో నాకైతే 15 ఓవర్స్ అయిపోయిన తర్వాత 63 రన్స్ కావాలా. సో అప్పుడు వచ్చేసి నేను అయిపోవచ్చు 64 రన్స్ కావాలా మేబీ. సో అప్పుడు వచ్చేసి అయిపోవచ్చు అనుకున్నా నేను. బట్ అప్పుడు ఇంకా దాని తర్వాత రసిక్ దారు భూవీ చేసిన మంచి బౌలింగ్. దాని తర్వాత జాష్ హెజల్వుడ్ డెత్ ఓవర్ లో ఎలా చేస్తాడు బౌలింగ్ తెలిసిందే కదా. సో డెత్ ఓవర్ లో కాస్త మంచి ఎకనామికల్ బౌలింగ్. సో దీంతో ఎందురా అంటే పంజాబ్ కింగ్స్ వచ్చేసి కేవలం 200 రన్స్ మాత్రమే చేయనీకి ఇచ్చి ఇక్కడైతే కంఫర్టబుల్లీ 23 రన్స్ అయితే ఇక్కడైతే గెలిచేశారు. అందులో వచ్చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా వెంకటేష్ అయ్యారు. సో గది మొత్తానికి జరిగినది. ఇది వచ్చేసి పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్సీబీ మధ్యలో జరిగిన మ్యాచ్ రివ్యూ. సో ఇంకా మీకు వచ్చేసి మ్యాచ్ చూసిన వాళ్ళకి మీకు వచ్చేసి ఏమైనా ఒక స్పెషల్ మూమెంట్ అనిపించింటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ మన సుకృత్లకి కెమెరా వెనకాల నుంచి చూస్తున్నాడు, సో అతను కూడా కింద కామెంట్ సెక్షన్ లో వచ్చేసి వీడియో కింద అయితే తెలియజేశాడు అతను ఒక స్పెషల్ మూమెంట్. సో అండ్ లాస్ట్ ఇబ్రాహిం, సో ఇబ్రాహిం కూడా కింద కామెంట్ సెక్షన్ లో తన యొక్క స్పెషల్ మూమెంట్ ని చెప్పని నేనైతే చెప్తాను అతనికి. సో మీరు కూడా మీ యొక్క స్పెషల్ మూమెంట్ ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. సో ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అయితే రావాలబ్బా నాకైతే ఖచ్చితంగా. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూ చేసుకుందాం, కానీ దానికన్నా ముందు ఒకసారి పాయింట్స్ టేబుల్ సినారియో చూసుకుందాం. ఇప్పుడైతే ఆర్సీబీ అయితే క్యూ అయితే వచ్చేసింది ఆర్సీబీకి. సో ఆల్మోస్ట్ వచ్చేసి టాప్ 2లోనే ఫినిష్ చేస్తారనుకోండి ఆర్సీబీ. సో టాప్ 2లోనే ఉంటారని అయితే నేనైతే అనుకున్నా. సో ఇప్పుడైతే నెంబర్ 1లోనే ఉన్నారు. ఇంకా దాని తర్వాత 3 టీమ్స్ కావాలి. ఇంకా 3 టీమ్స్ చూసుకుంటే ఒకటేమో గుజరాత్, సన్ రైజర్స్ హైదరాబాద్. గుజరాత్ చూసుకుంటే 16 పాయింట్స్ ఉన్నాయి, సన్ రైజర్స్ హైదరాబాద్ కి చూసుకుంటే 14 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇంకొక టీం వచ్చేసి పంజాబ్ కింగ్స్. ఆల్మోస్ట్ వీళ్ళ కథ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్ మ్యాచ్ ఉన్నది, ఇంకా అది 2 పాయింట్స్ దానికి వస్తాయి. సో అది ఖచ్చితంగా గెలిస్తే 15 పాయింట్స్ వస్తాయి. అందులో వేరే వాళ్ళ మీద అప్పుడు ఆ 15 పాయింట్స్ వచ్చినా కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే వాళ్ళైతే అవ్వాలి. సో వీళ్ళ గురించి మాట్లాడక ముందు టాప్ 4th టీం గురించి మాట్లాడక ముందు వీళ్ళిద్దరి గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం, గుజరాత్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్. గుజరాత్ వాళ్ళ గురించి చూసుకుంటే వాళ్ళకి 16 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కే మీద ఉంది అహ్మదాబాద్ లో. సో ఈ మ్యాచ్ ని ఏమైనా కనుక గెలిచేస్తే వాళ్ళైతే ఖచ్చితంగా టాప్ 2లో అయితే ఫినిష్ చేయొచ్చు. ఇంకా లేదంటే నెక్స్ట్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్. వాళ్ళు ఏమైనా ఓడిపోతే ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ రోజు వచ్చేసి చెన్నై మీద కనుక గెలిచేసి వీళ్ళకి 16 పాయింట్స్ ఉంటాయి. సో అప్పుడు వచ్చేసి ఇద్దరికి రన్ రేట్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ కి చూసుకుంటే ఇంకొకటి సన్ రైజర్స్ ఆర్సీబీ మీద అయితే ఉంది. సో మొత్తానికి వచ్చేసి గుజరాత్ వాళ్ళు చెన్నై మీద అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై మీద అండ్ ఆర్సీబీ మీద రెండింటి మీద కనుక గెలిచేస్తే అప్పుడు కూడా వీళ్ళు ముగ్గురు టీంది కూడా రన్ రేట్ చూడాల్సి వస్తుంది. అయినా సరే మేబీ టాప్ 1లో వచ్చేసి టాప్ 2లో అయితే ఖచ్చితంగా అయితే ఆర్సీబీ అయితే ఉంటుంది అనేసి అయితే అనుకుంటున్నా. సో వీళ్ళిద్దరు వచ్చేసి రన్ రేట్ మీద డిపెండ్ అయ్యి ఎప్పుడు ఎవరు టాప్ 3 ఎవరు టాప్ 2 అనేది అప్పుడు డిసైడ్ అవుతుంది. అలాగే లేదంటే గుజరాత్ ఏమైనా లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వీళ్ళు ఏమైనా జస్ట్ ఒక్క మ్యాచ్ గెలిచి ఈ రెండిట్లో అలాగే జరిగినా కూడా ఏదైతే వీళ్ళు 2 మ్యాచెస్ గెలిచిపోయి వాళ్ళు ఏమైనా ఆ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ ఏమైనా ఓడిపోతే అప్పుడు వచ్చేసి టాప్ 2లో అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫినిష్ చేస్తారు, లేదంటే గుజరాత్ టైటన్స్ ఫినిష్ చేస్తారు. సో మొత్తానికి వచ్చేసి ఈ రకంగా టాప్ 3 యొక్క సినారియో ఉంటది. టాప్ 4 కోసం ఇక్కడ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ కి ఆల్మోస్ట్ టఫ్. సో ఇప్పుడు టఫ్ అయిపోయింది. సో ఈ రోజు నిన్న జరిగిన రాజస్థాన్ అండ్ ఢిల్లీ మ్యాచ్ గురించి మీకైతే ఆల్మోస్ట్ రిజల్ట్ అయితే తెలిసి ఉంటది. ఆ మ్యాచ్ లో ఏమైనా రాజస్థాన్ అయితే గెలిచి ఉంటే అక్కడైతే పంజాబ్ కథ ఆల్మోస్ట్ ఎండ్. సో అక్కడ లేదు, రాజస్థాన్ ఏమైనా గెలవకపోతే స్టిల్ దే ఆర్ అలైవ్ ఇన్
రేస్. సో మేబీ అలాగైతే ఉండొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ కి చూసుకుంటే చెన్నై వాళ్ళు కూడా 2 మ్యాచెస్ ఖచ్చితంగా గెలవాలి. 2 మ్యాచెస్ వాళ్ళు గెలవడం కాక సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ మీద డిపెండ్ అయితే వాళ్ళ రాజస్థాన్ వాళ్ళు ఓడిపోవాలా. సో అలాగా వాళ్ళు వచ్చేసి క్యాల్కులేటర్ పెట్టుకొని కూర్చోవాలా. లాస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ గెలవాలనేసి అయితే వీళ్ళైతే ఖచ్చితంగా క్యాల్కులేటర్ పెట్టుకొని కూర్చొని అయితే ప్రేయర్ అయితే చేసి ఉంటారు. సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళు వచ్చేసి 2 మ్యాచెస్ గెలిచినా కూడా క్యాల్కులేటర్ పెట్టుకొని కూర్చోండి, అప్పుడు ఏమైనా క్వాలిఫై అయితే అవ్వచ్చు. సో ఈ రకంగా టాప్ 4 కోసం ఇప్పుడైతే టాప్ 3 అయితే నాకైతే కన్ఫర్మ్ అనిపిస్తుంది. టాప్ 4 కోసం వచ్చేసి 3 టీమ్స్ అయితే ఉన్నాయి. 3లో పంజాబ్ కి పక్కన పెట్టేయండి ఆల్మోస్ట్. సో చెన్నై సూపర్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ అనుకోండి. సో ఈ 2 టీంలలో ఏదో ఒకటైతే వస్తాయనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో గది మొత్తానికి. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మ్యాచ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ రోజు జరగబోయే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఫస్ట్ వచ్చేసి ఈ మ్యాచ్ ఎక్కడ ఆడబోతున్నారా అంటే చెన్నైలోని చెపాక్ గ్రౌండ్ లో ఆడబోతున్నారు. సో చెపాక్ గ్రౌండ్ సర్ఫేస్ ఒకసారి చూసుకుంటే ఈసారి మాత్రం మంచి బ్యాటింగ్ పిచ్చే ఇస్తున్నారు వీళ్ళకి. మంచి బ్యాటింగ్ అయితే ఇక్కడైతే 200 కొట్టిన చేజ్ అవుతుంది, 200 ఈజీగా పోతుంది. సో 190, 180 కూడా ఈజీగా వస్తుంది. సో దాంతో ఏంటంటే ఈసారి వచ్చేసి మంచిగా బ్యాటింగ్ అయితే పిచ్ అయితే యూజ్ అవుతుంది. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ కి కనుక బ్యాటింగ్ కి పిచ్ ఇచ్చినారనుకో వాళ్ళైతే భారీ కొట్టుడు కొడతారు. వీళ్ళైతే బ్యాటింగ్ అయితే నాకు అర్థమైపోయింది, సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు అగ్రెషన్ గానే ఆడతారు. సో అది వచ్చేసి వాళ్ళకి ఒక వీక్నెస్ గా కూడా మారచ్చు. అది ఎందుకో వీళ్ళ గురించి డిస్కస్ చేసేటప్పుడు చెప్తా. బట్ ఇక్కడైతే ఖచ్చితంగా బ్యాటింగ్ పిచ్ అయితే ఇవ్వరు. ఖచ్చితంగా ఇక్కడైతే బాల్ ఒక స్లో పిచ్ ఇస్తారు. సో బాల్ వచ్చి స్లోగా మూవ్ అయ్యి స్లోగా వచ్చే రకంగానే అయితే ఇస్తారు. స్ట్రోక్ ఆడడం కష్టం ఉంటది కదా, సో అలాంటి ఇదే పిచ్ అయితే ఇస్తారు. సో చూడాలి మరి ఏమవుతుందేమో. సో ఈ రకంగా పిచ్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ అవరేజ్ స్కోర్ చూసుకున్నా కూడా 180 దాకా అయితే ఉంది. సో 160-180 మధ్యలో ఉంది. సో పార్ స్కోర్ చూసుకుంటే ఖచ్చితంగా 190, 200 కొట్టినా కొంచెం పార్ స్కోర్ అయితే విన్నింగ్ స్కోర్ అయితే అనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో చూడాలి మరి ఏమవుతుందేమో. ఇప్పుడు టాస్ గెలిచిన టీం ఏం చేస్తారంటే మేబీ ఇక్కడైతే ఫస్ట్ బౌలింగ్ తోటి అయితే వెళ్ళొచ్చు. బికాస్ చేస్ చేయడానికి అయితే ఇక్కడ డ్యూ అయితే వస్తుంది కాబట్టి, సో మేబీ చేస్ చేయడానికి ఈజీ అయితే ఉండొచ్చు కాబట్టి మేబీ ఫస్ట్ బౌలింగే చూస్ చేసుకుంటారు. సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళ 2 టీమ్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఒకసారి హెడ్ టు హెడ్ చూసుకుందాం. 23 మ్యాచెస్ జరిగితే 15 మ్యాచెస్ ఏమో చెన్నై సూపర్ కింగ్స్, 8 మ్యాచెస్ ఏమో సన్ రైజర్స్ హైదరాబాద్. టోటల్ డామినేషన్ ఫ్రమ్ చెన్నై సూపర్ కింగ్స్. సో మొత్తానికి వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ అయితే 15 మ్యాచ్లు గెలిచి ఫుల్ డామినేషన్ తోటి పై చేయి అయితే వీళ్ళదైతే ఉంది. సో ఇక్కడ ఈ మ్యాచ్ లో ఏం చేస్తారేమో చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వీళ్ళకున్న కన్సర్న్స్ ఏంటంటే ఇక్కడ డౌన్ ఆర్డర్ లో చూసుకుంటే శివం డూబే అండ్ డెవాల్ బ్రేవిస్ నుంచి రెస్పాన్సిబిలిటీ ఇన్నింగ్స్ అయితే రాలేదు ఇప్పుడు దాకా. సో ఇంకో సైడ్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ సైడ్ నుంచి మంచి రన్స్ అయితే వచ్చినాయి కానీ కన్సిస్టెన్సీ లేదు. సో ఇంకా సంజు శాంసన్ కూడా హిట్ అయినప్పుడు మాత్రం భారీ పోతున్నాడు, లేకుంటే అంత మంచిగా అయితే రన్స్ అయితే అతని సైడ్ నుంచి కూడా రావట్లే. మధ్యలో ఉర్విల్ పటేల్ సైడ్ నుంచి సూపర్ ఫామ్ అవుతుంది. కార్తిక్ శర్మ కాడి నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే వస్తున్నాయి. సో వీళ్ళకి వచ్చేసి బ్యాటింగ్ లో ఇప్పుడు వచ్చేసి జిమ్మీ ఓవర్టన్ లేడు. సో అక్కడ వచ్చేసి ప్రశాంత్ వీర్, డెవాల్ బ్రేసిల్ అయితే ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ అయితే ఖచ్చితంగా ఆడాలి, లేకుంటే కష్టం అయిపోద్ది బ్యాటింగ్ లో. సో బౌలింగ్ లో చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ లో వచ్చేసి భారీగా రన్స్ అయితే లీక్ చేశారు. సో నాకైతే ఈ సీజన్ లో ఫుల్ హోప్స్ ఉంది అంశుల్ కాంబోజ్ మీద. కానీ లాస్ట్ మ్యాచ్ లో అతనైతే భారీగా రన్స్ అయితే లీక్ చేసిండు మిచెల్ మార్ష్ మీద. నాకు తెలిసి ఐ గెస్ మిచెల్ మార్ష్ ఏమో 28 రన్స్ ఏమో కొట్టినట్టున్నాడు ఒక ఓవర్ లో. 28 రన్స్ అతను, 28 రన్స్ ఏమో ఈడు నిక్లస్ పూరన్ ఏమో కొట్టినట్టున్నారు. సో ఈ రకంగా నాకు గుర్తుంది. సో మేబీ అంశుల్ కాంబోజ్ అయితే భారీ ఎక్స్పెన్స్ అయిపోయినాడు. సో ఇంకా ఆ మ్యాచ్ లో చూసుకుంటే వీళ్ళు ఖచ్చితంగా 180 రన్స్ ఇది పార్ స్కోర్ అనేసి అయితే రుతురాజ్ గైక్వాడ్ అయితే చెప్పినాడు టాస్ తర్వాత. సో ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇది 180 రన్స్ వీళ్ళేమో కొట్టారు, కానీ బౌలింగ్ లో వచ్చేసి అంత భారీ పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. సో దాంతో వీళ్ళైతే దాని అయితే లక్నో సూపర్ జైంట్స్ అయితే చేజ్ అయితే చేశారు. సో ఇక్కడ వచ్చేసి ఆ మిస్టేక్ లేకుండా ఖచ్చితంగా బౌలింగ్ ఇంకా స్ట్రాంగ్ అయితే మారాలి. సో ఖచ్చితంగా చూడాలి ఏమవుతుందేమో. సో స్పెన్సర్ జాన్సన్ ని తీసుకొచ్చారు. సో మరి అతని సైడ్ నుంచి ఒక్క మ్యాచ్ కే జడ్జ్ చేయడానికి అవ్వదు. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్ చూద్దాం ఎలా చేస్తాడేమో. సో మేబీ అదే ప్లేయింగ్ ఎలెవెన్ అయితే వీళ్ళైతే వెళ్లే అవకాశం ఉంది. సో ప్లేయింగ్ ఎలెవెన్ ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ఓపెనింగ్ చేస్తారు. నెంబర్ 3 ఉర్విల్ పటేల్, నెంబర్ 4 కార్తిక్ శర్మ, 5 శివం దూబే, 6 వచ్చేసి డెవాల్ బ్రేవిస్, 7 ప్రశాంత్ వీర్, 8 వచ్చేసి ఇక్కడ స్పెన్సర్ జాన్సన్, 9 వచ్చేసి అంశుల్ కాంబోజ్, 10 ముఖేష్ చౌదరి అండ్ 11 వచ్చేసి గుర్జప్నీత్ సింగ్.
అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఇక్కడైతే నూర్ అహ్మద్ని నేను మెయిన్ ప్లేయింగ్ లైన్లో అయితే అతనైతే ఉంటాడు. నేను మర్చిపోయినా, సో దానికోసం సారీ. బట్ నూర్ అహ్మద్ వచ్చేసి మెయిన్ ప్లేయింగ్ లైన్ లో అయితే ఉంటాడు. ఇక్కడ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్ గా ఐదర్ ముఖేష్ చౌదరి లేదా గుర్జప్నీత్ సింగ్ ని వచ్చేసి ఖచ్చితంగా ఇంపాక్ట్ ప్లేయర్ గా అయితే పెట్టుకుని వస్తారు. సో ఇది మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11. సో ఇప్పుడు వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే దారుణంగా అవుట్ అయితే అయిపోయినారు. సో 80+ రన్స్ కి అయితే వీళ్ళైతే ఆల్అౌట్ అయితే అయిపోయినారు. కాబట్టి సో ఇక్కడ వాళ్ళ మ్యాచ్ లో చేసిన తప్పు నాకు అనిపించింది ఏం తెలుసా, సో అక్కడ వచ్చేసి వీళ్ళు నిలబడి యాంకరింగ్ ఇన్నింగ్స్ హెన్రీస్ క్లాస్ అని వదిలితే వేరే వాళ్ళు నిలబడి అన్నట్టు నాకైతే అనిపించలే. ఖచ్చితంగా వాళ్ళు వచ్చేసి కొట్టనిగా పోతున్నారు, అక్కడైతే వికెట్ అయితే వెళ్ళిపోతుంది. సో ఖచ్చితంగా ఇది అగ్రెషన్ బ్యాటింగ్ చేయనికపోయి వీళ్ళైతే వికెట్ అయితే పారేస్తున్నారు. సో కానీ ఈ పిచ్ మీద వచ్చేసరికి వీళ్ళు కనుక పొరపాటుగా బ్యాటింగ్ పిచ్ కాకుండా వీళ్ళు స్లో ట్రాకే కనుక ఇచ్చేస్తే ఇక్కడ కూడా అలానే మేము అగ్రెషన్ గానే ఆడతాం, మేము అంతే అని పోతే అక్కడ వచ్చేసి ఇంకా అంతే, మళ్ళా వచ్చేసి లో స్కోర్ కి అవుట్ అవ్వాల్సి వస్తుంది. జమ్మలకడి జారిమిటాయి నలమల అట్టా జారిపోతారు మరి బ్యాటింగ్. సో ఖచ్చితంగా వచ్చేసి ఇక్కడైతే అగ్రెషన్ బ్యాటింగ్, అఫ్ కోర్స్ మీ కాడ అగ్రెషన్ బ్యాటింగ్ ఉంది, మీరు అగ్రెసివ్ గా చేయగలరు, అయినా సరే మంచి స్కోర్ ని బోర్డు మీద అయితే పెట్టగలరు. బట్ ప్రతిసారి అదైతే ఇది అవ్వదు, సక్సెస్ అవ్వదు. ఒక్క టైంలో వచ్చేసి ఖచ్చితంగా యాంకరింగ్ ఇన్నింగ్స్ అట్లీస్ట్ ఇద్దరైనా యాంకరింగ్ ఇన్నింగ్స్ ఖచ్చితంగా ఆడాలి, అట్లీస్ట్ ఇద్దరైనా. సో వేరే వాళ్ళు అగ్రెసివ్ గా చేసిన ఒకరి వికెట్ పొంగానే ఒకరైతే ఖచ్చితంగా ఇక్కడైతే యాంకరింగ్ ఇన్నింగ్స్ ఆడితే అప్పుడే వచ్చేసి ఒక మంచి స్కోర్ ని, ఒక రెస్పెక్టివ్ స్కోర్ ని అయితే బోర్డు మీద అయితే పెట్టే అవకాశం ఉంది. సో మరి ఇక్కడ వచ్చేసరికి దాన్ని చేంజ్ చేసుకొని వస్తారా లేదా, ఇక్కడ అలాంటి కెపబిలిటీ ఉన్న ప్లేయర్స్ ఉన్నారా బ్రో అంటే అఫ్ కోర్స్ టాప్ లో అయితే ఓపెనర్స్ అయితే అది అయితే చెయ్యలేరు. యాంకరింగ్ ఇన్నింగ్స్ వాళ్ళైతే ఖచ్చితంగా ఆడారు. బికాస్ వాళ్ళ గురించి మనకు తెలిసింది, అభిషేక్ శర్మ కానీ ట్రావిస్ హెడ్ కానీ వీళ్ళు ఉన్నంతసేపు ఉచ్చాకోత కోయడమే. ఇషాన్ కిషన్ మంచి యాంకరింగ్ ఇన్నింగ్స్ ఆడగలడు కదా, సో ఆ కెపాబిలిటీ అతను ఉంది కదా, సో మరి అతను ఎందుకు ఆడట్లేదు? సో ఖచ్చితంగా ఇక్కడైతే నెంబర్ 3లో ఇషాన్ కిషన్ యాంకరింగ్ ఇన్నింగ్స్ ఆడగలడు. సో ఇంకా దాని తర్వాత హెన్రీస్ క్లాస్ అండ్ ఇషాన్ కిషన్ ఏమైనా అయినప్పుడు నితీష్ కుమార్ రెడ్డి కూడా యాంకరింగ్ ఇన్నింగ్స్ ఆడగలడు. సో ఇంకా చూడాలి మరి ఏమవుతుందేమో. సో గది మరి వీళ్ళకున్న వీక్నెస్. ఇంకా లాస్ట్ మ్యాచ్ లో బౌలింగ్ కూడా మంచిగా చేసినారు. సో గుజరాత్ కి కూడా పెద్ద స్కోర్ అయితే వీళ్ళకైతే చేయనీకి ఇలా కాబట్టి సో మేబీ బౌలింగ్ కూడా బాగుంది కాబట్టి బౌలింగ్ గురించి నేనైతే ఏం మాట్లాడదలుచుకోవట్లేదు. సో వీళ్ళు కూడా అదే ప్లేయింగ్ లెవెన్ అయితే వచ్చే అవకాశం ఉంది, ఏం చేంజెస్ అయితే నేనైతే చూడట్లేదు. సో ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూసుకుందాం. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ చేస్తారు. నెంబర్ 3 వచ్చేసి ఇషాన్ కిషన్, నెంబర్ 4 హెన్రీస్ క్లాసెన్, నెంబర్ 5 వచ్చేసి సలీల్ అరోరా, నెంబర్ 6 వచ్చేసి రవిచంద్రన్, నెంబర్ 7 వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 8 ప్యాట్ కమిన్స్, నెంబర్ 9 ఇషాన్ మలింగా, నెంబర్ 10 వచ్చేసి శివన్ కుమార్, నెంబర్ 11 లో వచ్చేసి ప్రఫుల్ హింగే. ఈ రకంగా ప్లేయింగ్ లైన్ అయితే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు సిఎస్కే వాళ్ళు కనుక స్పిన్ ట్రాక్ ఇస్తే ఇక్కడైతే హరీష్ దూబేని తీసుకొస్తారు, లేదంటే సాకిబ్ హుసేన్. సో ఈ రకంగా అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ లైన్ అయితే ఉంది. సో ఇంకా ఈ మ్యాచ్ ఎవరికి గెలవచ్చు అంటే ఇప్పుడున్న ఫామ్ కి ఇప్పుడున్న దానికి వచ్చేసి చూసుకుంటే నా యొక్క టీం వచ్చేసి సో ఇక్కడైతే సన్ రైజర్స్ హైదరాబాద్. సో గది మొత్తానికి నా ప్రెడిక్షన్. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్ ఆఫ్ 5 నంబర్స్. అండ్ అలానే వచ్చేసి ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ ఫర్ VIPs Officials. బాయ్.